హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి వాము వడియాలైతే చేస్తున్నానండి ఇంట్లోనే. ఇది ఫ్యాన్ కింద పెట్టేస్తే త్వరగానే అయిపోతాయి. ఇంకా దానికోసం అని చెప్పి నేను ఒక హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నానండి. ఒకటికి 2 సార్లు నీట్‌గా శుభ్రంగా కడిగేసి మురికి మొత్తం పోయిన తర్వాత ఒక క్లాత్ మీద ఇలా ఆరబెట్టేసాను. తడి మొత్తం పోయేదాకా ఉంటే చాలు. ఎండలో అయితే తొందరగా ఆరిపోతాయండి. చూసారు కదా! ఇలా మనం చేత్తో రఫ్ చేయగానే మనకి నూకలు నూకలుగా అయిపోవాలి. అలా ఉంటే ఇంకా మనకి రైస్ అయితే మిక్సీ అయితే వేసేసుకోవచ్చండి. ఇంకా ఆరిపోయినట్టే కదా! ఇంక ఇదిగోండి ఇంకా రవ్వగా అయితే చేసేసుకున్నాను. బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ అంటారు కదా! అలా రవ్వలాగా మనం కూడా బియ్యాన్ని మనం మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను ఎసర చెప్తున్నాను. ఒక గ్లాస్ బియ్యానికైతే 7 గ్లాసులు వాటర్ అయితే ఖచ్చితంగా కావాలండి. అది బాగా ఉడకాలి. దగ్గరొచ్చేదాకా బాగా ఉడకపెట్టాలి. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి నాకైతే 8 గ్లాసులు, 7 గ్లాసులైతే ఖచ్చితంగా వాటర్ అయితే నాకైతే సరిపోయినాయండి. ఇదిగోండి ఇంకా అది కొంచెం బాగా మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్, అలాగే మనం మిక్సీ చేసుకున్న ఈ బియ్యం ఉంది కదండీ! ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా ఉడకాలి. దగ్గరొచ్చేదాకా కలుపుకోవాలండి ఇది. దీనికి కొంచెం టైం పట్టిద్ది. మనకు ఈ ఓపికతో చేసుకోవాలి. నాకైతే నిజంగా ఇది చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు గానీ, నానమ్మలు గానీ నిజంగా చాలా ఓపిక అండి వాళ్ళకి. నాకైతే ఎంతసేపు అయిందా ఇది ఉడకట్లేదేంటా అని చెప్పి ఇంకొక చిన్న గ్లాస్‌తో మళ్ళీ వాటర్ అయితే వేశాను ఉడికిద్దని చెప్పి. నేను అక్కడ కొంచెం చిన్న మిస్టేక్ అయితే చేశాను. మీరు అస్సలు అలా చెయ్యొద్దండి. మనం కరెక్ట్‌గా ఎసరైతే వేశాను. కాపోతే ఏం కాదులే అని చెప్పి నేను కొంచెం వాటర్ అయితే కలిపేశాను. అది కొంచెం జోరైంది. ఇంకా దీంట్లో నేనైతే కొంచెం వామ్ వేసేసాను. ఒక 2 స్పూన్స్ వామ్ అయితే వేసేసానండి. ఇంకా అలా కొంచెం బాగా కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి దగ్గర వచ్చేదాకా. నేను ఎంతసేపు కలుపుతున్నా అది మాత్రం దగ్గర రావట్లేదు. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయినాయి కదా! మీరైతే అలా చెయ్యొద్దండి. కరెక్ట్‌గా ఎసరైతే నేను కరెక్ట్‌గానే వేశాను. కాపోతే నా తొందరపాటు వల్ల ఇంకొంచెం ఎక్కువ వేసేసాను. మీరైతే అలా చెయ్యొద్దు. ఒక గ్లాస్ బియ్యానికి 7 గ్లాసులు వాటర్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఇంకా ఇదిగోండి ఇది కొంచెం ఆరిన తర్వాత ఇలా ఒక కవర్‌లో ఏసేసి చేశాను. కానీ నాకు చెయ్యి నొప్పొచ్చింది. ఇంకా స్పూన్ తీసుకొని ఇంకా వేశానండి. ఇంకా మొత్తం వడియాలన్నీ ఇంకా ఫ్యాన్ కిందే వేశాను. ఇంకా కొంచెం ఒక గంటన్నర లోపల ఇది మొత్తం అయిపోయిందండి వడియాలు వేయడం. ఎందుకంటే ఇంకా నేను ఫస్ట్ టైం కదా! ఎలా వేయాలి అని చెప్పి ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని అటు తిరిగి, ఇటు తిరిగి ఇంకా పిల్లల గోలకి ఇంకా నాకైతే అంత టైం అయితే పట్టింది. ఇంకా మీరైతే కనుక తొందరగా చేసేసుకోవచ్చు. ఇది నేను చెప్పా కదండీ! కొంచెం నాకు ఎసరు ఎక్కువ పడిందని చెప్పి. అందుకని చెప్పి కొంచెం ఆరడానికి కొంచెం టైం పట్టిద్దనమాట. అందుకే నేను ఇంకా ఏం చేశానంటే నేను వేసింది కవర్ మీద. మా అమ్మమ్మ వాళ్ళు ఇలా వడియాలు వేయాలంటే కాటన్ చీర ఉంటది కదా! అది కొంచెం బాగా తడిపేసి ఎండలో పెట్టేసి వాటి మీద అయితే వడియాలు వేసేవాళ్ళు. అది ఆరిన తర్వాత మళ్ళీ ఆ చీర మీద కొంచెం నీళ్లు జల్లుకుంటూ వడియాలైతే తీసేసేవాళ్ళు. చాలా సులువుగా వచ్చేసేది. కానీ దానికన్నా ఇదైతే చాలా సింపుల్. అలాగే చిరాకు కూడా రాలేదు. అదనుకోండి కొంచెం అతుక్కుంటా ఉండేది చీరకి. ఇదనుకోండి కవర్ మీద వేశాను కదా! ఇలా చేత్తో పైకి లేపగానే మామూలుగా వచ్చేసేది. చేతికే వచ్చేసింది. ఇంకా వాటర్ ఏమి ఎయ్యవసరం లేదు. ఇంక ఇదిగోండి చూపిస్తున్నాను కదా! ఇది కొంచెం ఆరింది. ఇంకా చేత్తో ఇలా లేపగానే చూసారా ఎలా వచ్చేసిందో? మామూలుగా అలా వచ్చేసిందండి చేత్తోనే. ఇంకా ఇది కొంచెం బాగా ఎండాలి. కొంచెం చూసారు కదండీ! పచ్చిగానే ఉంది. ఇంకా ఏమీ ఎండలేదు. నేను చేసిన మిస్టేక్ వల్ల ఒక 2 రోజులైతే ఎండలోనే పెట్టాను. ఇంకా కొంచెం బాగా ఎండినాయండి ఫ్యాన్ కింద. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా ప్లేట్‌లో తీసేసాను మొత్తము ఒక్కొక్కటి. ఇంకా ఇదిగోండి కొంచెం కింద పచ్చిగానే తడిగా కనిపిస్తుంది కవర్‌లో. ఇంకా ఇలా ప్లేట్‌లో పెట్టేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసాను. ఇంకా తర్వాత తెల్లారైన తర్వాత ఎండలో ఒక 2 రోజులైతే పెట్టేసానండి ఇలా. ఆరిపోయినాయండి. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి వడియాలు వేసుకోవడానికి ఇబ్బందేం లేదు. ఈ వడియాలైతే కరెక్ట్‌గా కొలతలు ఉంటేనే మనకి కరెక్ట్‌గా బాగా వస్తాయండి. మీరు మాత్రం
నాలాగా చెయ్యొద్దండి. ఎసరు కరెక్ట్‌గా వేయండి. కొంచెం నీళ్ళు కూడా ఎక్కువ వేయకండి. మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా 2 రోజులు అయిన తర్వాత చూసారు కదా! వడియాలైతే ఎండిపోయినాయి. ఇంకా పప్పుచారులో, పచ్చళ్ళైతే చాలా బాగున్నాయండి. ఉప్పు గాని, వాంపు గాని చాలా బాగొచ్చినాయి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.